అమ్మ శ్రీరామచంద్రుడు ఆ! శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఇక్కడ పూజ చేయలేదు, అక్కడ అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడుతుంటారు. హ్మ్. శ్రీరామచంద్రుడు ఎక్కడ పూజ చేశాడు, ఏమి చేశాడు అదంతా పక్కన పెడితే, మీరు మాంసం ఒక తిన్నాడా? లేదా? చిన్న పల్లెటూరుకెళ్ళి, ఏ పల్లెటూరులో రామాలయం లేదు? ప్రతి ప్రతి పల్లెటూరులో, పల్లెలో ఉంది. ప్రతి పల్లెలో ఉంది రామాలయం. హనుమంతుడి విగ్రహం లేని ఊరే లేదు. లేని ఊరే లేదు. మరి వీళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నారు రాముణ్ణి? మీరు వెళ్తే ఏదో కథ చెప్తారు. ఇదిగో రాముడు పైన పోతా ఆయన ఏదో ఇక్కడ ఆయన కింద పడింది, ఆయన ఉంగరం కింద పడిందనో లేకపోతే ఇంకోటేదో రాముణ్ణి తమవాడుగా చేసుకునేటటువంటి ఆ ఆతృత. శ్రీరామ చుట్టకుండా పని చెయ్యం. ఆ, రామ్ రామ్ అని ఇప్పుడంటే గుడ్ మార్నింగ్లు వచ్చాయి, కానీ ఒకరినొకరు పలకరించుకునే రామ్ రామ్ అని రామరామనే పలకరించుకునేవాళ్ళం. పలకరించుకునేవాళ్ళు. ప్రతి ఇంట్లోనూ రాముడి పేరు లేకుండా దశరథ రామయ్య, కోదండ రామయ్య, అమ్మ సీతారామయ్య చచ్చినప్పుడు కూడా రామనామ సత్యహై అంటూ తీసుకెళ్తారు. తీసుకువెళ్తారు. అలాంటి రాముడు సుస్థిరత ఏర్పాటు చేసేందుకు ప్రతి చోట్లోనూ తన చిహ్నాలను ఇక్కడ పెట్టి మనల్ని ఆ విధంగా కుటుంబ జీవితానికి ఇప్పటికీ కూడా సుస్థిరంగా మన భారతదేశంలో నడుస్తోంది అనటానికి మూల పురుషుడు ఎవరై అంటే శ్రీరామచంద్రుడే. ఇందులో ఎవరు ఖచ్చితంగా. చేయటానికే వీలు లేదు. ఇది ఏమండి, సుస్థిరంగా ఇప్పటికీ కూడా ఇన్ని ఆటుపోట్లు వస్తున్నాయి. ఈ భారతదేశం ఇంకా నిలబడగలగడానికి కారణమే శ్రీరామచంద్రుడే. దాంట్లో సందేహం ఎందుకు? సందేహమే లేదు. ఇవన్నీ మనం వదిలేసి అసలనేటువంటి నెగటివ్ విషయాలను అనవసరంగా తెరల మీదకి తీసుకుని వచ్చి పిల్లల్ని, విద్యార్థులు, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు వాటి మీద, ఇదేంటి మరి మీరు ఇవిలా కొట్టుకుంటున్నారు, మీరు ఇలా మాట్లాడారు, మేము ఏది నమ్మాలి, ఎవరిది కరెక్టు అనేటటువంటి దీనికి వస్తుంది. ఇది అవసరమా మనకి? అమ్మా ఇప్పుడు మీరు రామచంద్రుడు 11,000 సంవత్సరాల పరి ఎటువంటి స్ట్రాటజీని అనుసరించాడు అవి మనం తీసుకుందాం. అసలు ఆయన మాంసం దాంట్లో రామాయణంలో చెప్తారు 11,000 సంవత్సరాలు ఆయన ఏం చేశాడయ్యా అంటే రామం రాజ్యం ఉపాసీత్ అంటారు. అంటే రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు, అండి. అంటే రాజ్యం ఎట్ట చేయాలో చూపించాడు. అండ్ జీవనంలో ఎట్లా బాధ్యతల్ని నిర్వహించుకోవాలో చూపించాడు. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, అన్నగా, ఒక రాజుగా, భర్తగా, అన్ని యాంగిల్స్ నుంచి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఒక ఐకాన్ ఆయన. ఐకాన్. ఒక్క విషయం అండి ఇక్కడ మీరు అడిగిన జ్వాల్కూల్ మహర్షి ఒక మాట అంటారు. ఈ గ్లామర్ అనేటటువంటిది ఇప్పుడు ప్రపంచానికి బాగా ఆవరించిపోయింది. గ్లామర్ ఎవరికి వాళ్ళు తమ గ్లామర్ని పెంచుకోవడానికి ఏదో ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువచ్చి అనవసరపు రచ్చలు క్రియేట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. నిజం మనకి ఇజాలు కాదు కదా కావాల్సింది, మనకి నిజం అన్నది కావాలి. మనకి హిందూ ఇజం అనేది లేదు అసలు. నిజానికి ఇజానికి ఎంత తేడా ఉంది? ఏమైంది? ఇజం ఉందా మనకి? సోషలిజం అసలు మన సనాతన ధర్మం లేనటువంటి సోషలిజం ఇంకెక్కడుందండి బాబు? ఉన్నదంతా సోషలిజం. మీరు రామాయణం పరికించిన, మహాభారతం అధ్యయనించిన ఉన్నదంతా సోషలిజమే కదా. లేనిది ఎక్కడుంది? దాన్ని అధ్యయనం చేయట్లో మన దృష్టి మారాలండి. మనం ఇప్పుడు ఆయన కనుక మోక్షముల్లరా వేదాలను ఇది చేసుకున్నప్పుడు నెగటివ్ థాట్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, దీనిలో ప్రక్షిప్తాలు ఎలా చేర్చాలనే దీంట్లో ఆ వేదాలను అధ్యయనం చేశారు. అలాగే రామాయణ భారతాల్లో కూడా ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా అని తీసి దానికి మరింత ప్రక్షిప్తాలు చేర్చి దానికి మసాలాలు అంటించి బయటకు తీసుకుని వచ్చి విషప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని శాస్త్ర అధ్యయనం చేసేటప్పుడు ప్రజలకు ఏది మంచి, ఏది అవసరమైనటువంటిది, జీవితానికి కావలసిన విషయాల మీద, వాళ్ళకు ఉపయోగపడే విషయాల మీద మనం మాట్లాడుకుంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఏమంటారు? ఖచ్చితంగా. కాబట్టి ఇది ఒక గ్లామర్ అనేటటువంటిది ఒక పిచ్చిగా మారిపోయింది. ఏదంటే మీరు ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇక అందరూ దాన్ని పట్టుకొని కాదండి. ఇప్పుడు ప్రసక్తంగాను ఏదో ప్రసంగం చేసేటప్పుడు ఏదో అనుకోకుండా అవ్వచ్చండి, ఏదైనా మాట్లాడచ్చు. దాని గురించి మళ్ళీ తిరిగి దానికి ఇంకొకటి, నువ్వు ఒకటి అంటే నేను రెండంట, నేను రెండంటే నేను నాలుగంట, నేను నాలుగు, ఈ విధంగా ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతాం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని మనమే కష్టాలు కొని తెచ్చిపెట్టుకోవడం లాంటిది నా ఉద్దేశం. ఖచ్చితంగా మంచిది కాదండి, ఇది అస్సలు మంచిది కాదు. ఇది దయచేసి అందరూ గ్రహించుకుని దానిలో ఉన్న ఎస్సెన్స్, ఇందాక మీరు ఎవరిని చేసి జనించి చెప్పేలాగా ఆ ఎస్సెన్స్ని మనకు పద్యాల రూపంలో ఏదైతే మనకి చెప్పారో నేటి యువతరానికి అటువంటి ఎస్సెన్స్ను మనం అందిస్తూ ఆరోగ్య సమాజాన్ని మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో కనుక మనం ఇలాగే కొట్టుకుంటుంటే మాకు ఏది దారి అని యువత
పెడదారి తప్పుతున్నారు. మీరు ఇక్కడ ఖచ్చితంగా. చూడండి, సాయంకాలం రండి, ఇక్కడ కమలాపురి కాలనీకి కొన్ని వేల బైకులు ఉంటాయి. ఎవరు ఆ వయసు 15-14 సంవత్సరాల పిల్లలు సిగరెట్లు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, ఈ డ్రగ్స్కి ఆడపిల్లలను కూడా అలవాటు చేసేస్తున్నారు. ఆ అలవాటు చేసేసి వాళ్ళని కూడా ఒక మత్తులో పడేస్తే వీళ్ళకి అది తెలియడంలా. ఆ కాసేపు ఆనందాని కోసం దానికి కూడా అలవాటు పడిన తర్వాత ఈ అమ్మాయి మీదే నెపం చేసేసి ఆ మత్తులో ఆ అమ్మాయిని ఇంకొక రకంగా బాధలు పెట్టి ఆమెను మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి సోషల్ మీడియా వాళ్ళని అల్లరి చేసి అనేక రకాల బాధలు మనం రోజు చూస్తున్నాం. ఇప్పటికైనా మనం గ్రహించుకోకపోతే ఈ యువశక్తిని కనుక ఈ విధంగా మనం నిర్వీర్యం చేసేస్తే రేపు మీకు ఒక గొప్ప నాయకుడు ఎలా పుట్టుకొస్తాడు అంటే నాయకులు పుట్టకుండా ఉండడానికే చేస్తున్నారా ఇది? అంతే, జాతిని నిర్వీర్యం అంతే కదమ్మా. చేయడానికేనా? ఇప్పుడు తమ బిడ్డలు తమ కుటుంబం వాళ్ళే పరిపాలిస్తుండాల. మీరు బయట వాళ్ళు వస్తే ఎట్లమ్మా? ఇప్పుడు నేను ఎంతో ఇదిగా చెప్పి నా ఇంట్లో మంచి నా మనవాళ్ళు నా పిల్లలకి మంచిగా ఉండను అని ఎన్నో చెప్పి పంపిస్తా. సమాజంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు అక్కడ లోనైపోతే మనం చేసిన ఇంత కృషి ఏమవుతుందండి? అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అది భయం కాదా తల్లిదండ్రులు? ఇప్పుడు ఒక బంగారపు వస్తువు లేకపోతే వజ్రం ఉన్నదమ్మా, దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? అదే అన్ని దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తారు కదా. నీ బిడ్డ వజ్రం కాదా? కదా మరి కదా, వాళ్ళ కోసమేగా కదా, వాళ్ళని పోషించుకుని పెంచుకోవడం కోసం కదా. నువ్వు ఆహారం ఇప్పుడు నువ్వు ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం దాకా కష్టపడుతూ సంపాదించింది తెచ్చి వాళ్ళ పిల్లల బాగు కోసం పిల్లల అభివృద్ధి కోసం నువ్వు 24 గంటలు ఆలోచిస్తూ వాడిని గాలికి వదిలేస్తే. మొన్న త్రిబుల్ ఐటీకి వెళ్ళానండి నేను, మొన్ననే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం నూజివీడి దగ్గర. ఆ త్రిబుల్ ఐటీలో చదువుకుంటున్న పిల్లలు చుట్టుపక్కల చిన్న చిన్న కుగ్రామాల నుంచి వచ్చిన పిల్లలే. ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కూలీనాలి చేసుకుంటూ వాళ్ళు తినక చదివించుకుంటూ పంపిస్తున్నారు. మరి ఆ పిల్లలకి తల్లిదండ్రులు చూడాల్సినటువంటి సంస్కారం కనుక మనం ఇవ్వకపోతే రేపు తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉంది, వాళ్ళు రోడ్డును పడతారు. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే మదన్ గారు, నాకు తెలిసినటువంటి దీంట్లో ఏంటంటే ఇవాళ ఇప్పుడు మనం విదేశాల నుంచి చాలామంది పంపించేస్తున్నారు, మీరు చూస్తున్నారు. కెనడా, అమెరికా, ఇంగ్లాండ్ రోజు పేపర్లో చూస్తున్నాం. అమెరికా దేశాల నుంచి తప్పకుండా ఆ దేశాల నుంచి, ఇది నేను 15 సంవత్సరాల క్రితమే చెప్పారు, రేపు తప్పకుండా అదే జరుగుతుంది చూస్తూ ఉండడని. ఆ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేస్తారు. భారతదేశంలో ఉన్న పట్టణాలలో మన హైదరాబాదు, బాంబే, కలకత్తా నగరాలలో ఉన్నటువంటి జనం అందరూ మళ్ళీ మూలాల పల్లెలకి వెళ్ళిపోతారు. జరుగుతుందని జరుగుతోంది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక రకంగా శుభ పరిణామం. మీరంటే నేను గ్రామ భారతి అని ఒక సంస్థకి స్టేట్ కమిటీ మెంబర్నమ్మా. ఈ రైతులకి నేను శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటాను. చాలామంది ఐటీ వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి, లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలేసి ఎక్కడో కుగ్రామంలో వ్యవసాయం ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళని నేను దాదాపు 200 మందిని చూశాను. దాదాపు 5-6 సంవత్సరాల క్రితం అండి కర్ణాటకలో ల్యాప్టాప్లను తీసి అదలు పారేశారు. ఎందుకని? ఆ ల్యాప్టాప్ మీద కూర్చుని పనిచేస్తున్నప్పుడు వాళ్ళ శరీరంలో వచ్చే నష్టాలు, రేడియేషన్ వల్ల వచ్చే నష్టాలు, ఏ రకమైనటువంటి అనుభూతి లేకుండా నిస్సారంగా జీవిస్తున్న జీవితాలను తెలుసుకుని ఇది కాదు సారవంతమైన జీవితం అని, సారవంతమైన మట్టిలో పనిచేస్తే మనం ఆరోగ్యంగానూ ఉంటాము, మన రజోగుణ తమోగుణ సత్వగుణాలు కూడా సరైన నిష్పత్తిలో ఉంటాయని తెలుసుకుని వాళ్ళు ఉమ్మడి వ్యవసాయం మొత్తం తీసుకున్నారండి. గ్రామంలో మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు చాలామంది యువత, నేను మీ దిశగా నేను చెప్తున్నానండి, దయచేసి వాళ్ళు అమెరికాల నుంచి వస్తున్నటువంటి పిల్లలు ఎవరూ కూడా డిప్రెషన్కు లోను కాకుండా, మొన్న ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ భూమ్ అనేటటువంటిది ఐటీ భూము, ఆ భూమ్ అనేది క్షణికమే, అది ఎప్పటికైనా అటకెక్కుతుంది, ఏది శాశ్వతం కాదు. ఈ నేల తల్లి మాత్రం శాశ్వతమైనది. చాలాసార్లు ఇదే చెప్తున్నా పిల్లలకి, దొరికిన పనిని ప్రేమించటం నేర్చుకోవాలండి. ఆ పనే చేస్తాను, విలువైనదే ఉద్యోగమే చేస్తాను అనుకుంటే ఆ బ్రిటిష్ వాడు మనకు అదే నేర్పిపోయాడు.
ఫ్యాన్ కింద కూర్చుని బట్టలు నలగకుండా చేసేటట్టు గుమస్తాగిరీలను తయారు చేసిపోయాడు వాడు. శాస్త్రజ్ఞులను తయారు కానివల. గొప్ప శాస్త్రజ్ఞులు మన దేశంలోనే పుట్టారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ దేశాలలోనే పుట్టి ఆ దేశాలకు జ్ఞానాన్ని అందించారు. నాయన మీరు ఇక్కడికి వచ్చండి, మన భారతీయ విద్యను మీరు అభ్యసించండి. ఇప్పటికైనా మన పుస్తకాలు, మన గ్రంథాలను దులపండి, ఆ వాటిని స్పృశించండి, అవి నేర్చుకోండి. మీకు కావలసినంత ఆత్మజ్ఞానంతో పాటు ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగే విద్య మన విద్యలో ఉన్నది తప్ప అక్కడ లేదు.